బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 మూవీ ఆదాయం టార్గెట్ గా హైదరాబాద్ లో రెండో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఇవాళ కూడా దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ, మైత్రి మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా పుష్ప 2 మూవీకి పెట్టిన బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన పుష్ప 2 భారీ కలెక్షన్లు సాధించిన విషయాన్ని బహిరంగంగా లెక్కలతో సహా నిర్మాతలు చెప్పడంతో ఆ మొత్తానికి సంబంధించి లెక్కలను ఐటీ అధికారులు పరిశీలించారని సమాచారం. పుష్ప 2 కలెక్షన్లకు సంబంధించి అసలు వాస్తవాలు, జీఎస్టీ లెక్కలతో పాటు ఆదాయంలో ఈ కలెక్షన్ చూపించారా లేదా అనే విషయాలపై ఐటీ అధికారులు కూపీలాగుతున్నట్లు తెలుస్తోంది. నిన్నటి నుంచి మైత్రి మూవీ మేకర్స్ సంస్థకు సంబంధించిన మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇల్లు, కార్యాలయాలు, వారి భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు అవకతవకలను గుర్తించినట్లు తెలుస్తోంది. వేల కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చినట్లుగా నిర్మాతలే స్వయంగా ప్రచారం చేసుకున్న నేపథ్యంలో ఐటీ విభాగం వాటి లెక్కలు తీస్తోంది. అటు మూవీకి పెట్టిన బడ్జెట్ నే ఇటు టార్గెట్ గా చేసుకుంటూ కూడా ఐటీ సోదాలైతే ప్రస్తుతం కొనసాగుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి. రంగంలోకి దిగిన ఐటీ అధికారుల సోదాలు రెండో రోజు కూడా కొనసాగుతున్నాయి. ప్రధానంగా మైత్రి మూవీ మేకర్స్, అట్లాగే దిల్ రాజుకు సంబంధించిన ఎస్వీసీ కంపెనీలు, దానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించి కూడా రెండో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. మొత్తం 8 ప్రదేశాల్లోని మొత్తం 55 మంది ఐటీ అధికారులు ప్రస్తుతం సోదాలు కనిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా చూసినట్లయితే పుష్ప 2 టార్గెట్గా ఈ ఐటీ సోదాలు ప్రధానంగా జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఏదో పుష్ప 2 నిర్మాణ సంస్థగా ఉన్న మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన లావాదేవీలు, దాంతోపాటు పుష్ప 2 నిర్మాణానికి సంబంధించి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి పెట్టుబడి పెట్టారు, దాంతోపాటు విదేశాల కంపెనీల నుంచి షెల్ కంపెనీలుగా మార్చుతూ పెట్టుబడులు ఏ విధంగా చేశారు అనే దానిపై కూడా పూర్తిగా ఫోకస్ చేస్తూ ఐటీ అధికారులు సోదాలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఒక్కరోజు 2 రోజు కాదు, మొత్తం 5 రోజుల పాటు ఈ సోదాలు నిర్వహించేందుకు పక్కా ప్లాన్తోని ఐటీ అధికారులు రంగంలోకి దిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే పుష్ప 2కు సంబంధించి దాదాపు 2300 కోట్ల రూపాయల వరకు కూడా రాబడి వచ్చినట్లుగా ఇప్పటికే నిర్మాణ సంస్థ ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ 2300 కోట్ల రూపాయలలోనే దాదాపు 400 కోట్ల రూపాయల వరకు కూడా పుష్ప 2 నిర్మాణానికి జరిగినట్లుగా తెలుస్తుంది. మిగతా 400 కోట్లు సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు, థియేటర్లకు సంబంధించిన ఖర్చులు. అయితే మొత్తం 2300 కోట్లలోనే 800 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు తేలితే దాదాపు 1500 కోట్ల రూపాయల వరకు సంబంధించి లాభాలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ లాభాలకు సంబంధించిన 1500 కోట్ల రూపాయల వరకు లాభాల విషయంలోని ఆదాయ పన్నుకు పూర్తిగా ఎగవేసినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. అయితే మొత్తం 1500 కోట్ల రూపాయల్లోని దాదాపు 30% వరకు వివిధ స్లాబుల్లోని ఐటీ శాఖకు కట్టాల్సి ఉంటుంది. అయితే పన్నులు ఎగ్గొట్టి ఈ 1500 కోట్ల రూపాయలను పంచుకుంటూ పూర్తిగా పన్నులు ఎగ్గొట్టారు అనే దానిపై కూడా ఐటీ అధికారులు పూర్తిగా దృష్టి సారించారు. అందులో భాగంగానే తనిఖీలు కొనసాగించారు. అయితే మొత్తం ఈ 1500 కోట్ల రూపాయల లాభాలు ఏదైతుందో పుష్ప 2 సంబంధించి వచ్చిన లాభాల్లోని ఇందులో 50% వరకు మైత్రి మూవీ మేకర్స్కి వెళితే మిగతా 30% హీరోగా ఉన్న అల్లు అర్జున్కు, దాంతోపాటు డైరెక్టర్ సుకుమార్కు 20% వరకు లాభాలను పంచినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే పుష్ప 1 400 కోట్ల రూపాయల వరకు కూడా లాభాలు వచ్చినా సరే ఆ సినిమాకు సంబంధించి ఎక్స్క్రే ఏదైతే ఉందో ప్రొడ్యూసర్తో పాటు మరోపక్క డైరెక్టర్, దాంతోపాటు అల్లు అర్జున్ హీరో మాత్రం రెమ్యునరేషన్ వరకే పరిమితమయ్యారు. అయితే పుష్ప 2 ద రోలర్ మూవీ అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఇటు సౌత్లోనే కాకుండా నార్త్లో కూడా క్రేజ్ పెరిగింది. ఈసారి ఖచ్చితంగా డబల్ త్రిబుల్లోని లాభాలు వస్తాయనే దానిపై కూడా అందరూ అంచనా వేశారు. ఈ నేపథ్యంలో పుష్ప 2కు సంబంధించి తాముకు రెమ్యునేషన్ వద్దు, లాభాల్లో పర్సంటేజ్ కావాలి అనే దానిపై కూడా ముందు నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర పూర్తి స్థాయిలోని ఒక అగ్రిమెంటు డైరెక్టర్తో పాటు హీరో అల్లు అర్జున్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సినిమాకు సంబంధించి రిలీజ్ తర్వాత అనుకున్న రీతిలోనే పెద్ద ఎత్తులో లాభాలు వచ్చాయి. దాదాపు ఖర్చులన్నీ పోగా 1500 కోట్ల రూపాయల వరకు కూడా మిగిలినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పుష్ప 2కు సంబంధించి అల్లు అర్జున్ 30% లాభాలు తీసుకుంటే మరోపక్క దర్శకుడు సుకుమార్ 20% లాభాలు తీసుకున్నారు. మైత్రి మూవీ మేకర్స్ 50% వరకు కూడా లాభాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో సుకుమార్
ఇందుకు సంబంధించిన ఐటీ దాడులు జరుగుతాయి, ఇందుకు సంబంధించిన లెక్కలు తేల్చేందుకు పూర్తిగా రాబోయే రోజుల్లో ఇబ్బందులు వస్తాయని కూడా గుర్తించి తనకు వచ్చిన లాభాల్లోని తన భార్య ద్వారా 2 చిన్న సినిమాలను కూడా నిర్మించినట్లుగా కొంత టాక్ మాత్రం టాలీవుడ్ సర్కిల్లో జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించి ప్రస్తుతం ఐటీ అధికారులు పూర్తిగా ఫోకస్ పెట్టినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ చిత్ర నిర్మాణంలో భాగంగా దుబాయ్ నుంచి కొంత బ్లాక్ మనీని హవాలా రూపంలో తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. ఆ డబ్బుకు సంబంధించిన లెక్కలు ఏ విధంగా ఉన్నాయి, దాంతోపాటు చిత్ర నిర్మాణమే కాదు ఇతర వాటిల్లో కూడా మైత్రి మూవీకి సంబంధించిన ప్రొడ్యూసర్లు ఫండింగ్ చేసినట్లుగా తెలుస్తుంది. హైదరాబాద్ శివారు ప్రాంతంలో భారీగా భూములు, అమరావతి, విశాఖపట్నం లాంటి ప్రాంతంలో కూడా భారీగా భూములు కొనుగోలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇవన్నీ కూడా బ్లాక్ మనీ రూపంలో కొనుగోలు చేశారనే దానిపై కూడా ఐటీ శాఖ అధికారులు దృష్టి సారించారు. ఎందుకంటే ఇంత మొత్తంలోని లెక్కలు ఇబ్బందికరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. లెక్కలు పూర్తి స్థాయిలో తేల్చాలంటే 1 రోజు 2 రోజులు పట్టదు, దాదాపు 5 రోజుల పాటు ఇందుకు సంబంధించిన తనిఖీలు నిర్వహించాలి అనే నిర్ణయానికి ముందుగానే ఐటీ శాఖ అధికారులు వచ్చిన తర్వాతే ఈ సోదాల రంగంలోకి దిగినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే చిత్ర నిర్మాణాలే కాదు, ఈ మైత్రి మూవీ మేకర్స్ సంబంధించి ఇతర వ్యాపార సంస్థలు ఇదైతే ఉందో రియల్ ఎస్టేట్ కావచ్చు, దాంతోపాటు ఇతర వ్యాపార సంస్థలకు సంబంధించి కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. అయితే మైత్రి మూవీస్ మేకర్స్ పెట్టుబడిలోని ఒక మంత్రి హస్తం ఉన్నట్లుగా ఐటీ శాఖ సమాచారం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా కొంతవరకు ఇందులోని పెట్టుబడి పెట్టినట్లుగా వాళ్ళు కొంత సమాచారం తీసుకున్నట్లుగా మనకి ఒక అందుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఆ మంత్రి సంబంధించిన లావాదేవీలపై కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్లోని నవీన్ చెర్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇతర భాగస్వాములు ఎవరైతే ఉంటారో వ్యాపార భాగస్వాములు వాళ్ళ ఇళ్లలో సోదాలు మాత్రం నిన్నటి వరకు కొంతవరకు జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ కార్యాలయాలు ఏముంటే ఆ కార్యాలయాలపై కూడా ఫోకస్ పెట్టారు. ఆ కార్యాలయాల్లో కూడా ప్రస్తుతం సోదాలు కొనసాగిస్తూ ఉన్నాయి. ఈ సినిమా ఏదైతుందో పుష్ప 2 టార్గెట్గా ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణానికి సంబంధించి ఐటీ రిటర్న్స్లోని పూర్తి స్థాయిలోని కొంతవరకు ఇబ్బందులు వచ్చి ఖచ్చితంగా ఐటీ రిటర్న్స్లో తేడాలు ఉన్నాయనేది కూడా ఐటీ శాఖ గుర్తిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎందుకంటే ప్రస్తుతం ఆదాయ పన్ను శాఖ కొత్త స్లాబులు ప్రవేశపెట్టింది. ఆ స్లాబులకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకుండా పాత వాటినే ఫాలో అవుతూ దాదాపు పన్నులు ఎగ్గొట్టారు అనే దానిపై కూడా ఒక క్లారిటీకి ఆదాయ పన్ను శాఖ వచ్చినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా పుష్ప 2కు సంబంధించిన నిర్మాణం ఎంతవరకు జరిగింది, ఆ నిర్మాణానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఇటు భారతదేశమే కాకుండా ఫారెన్ కంపెనీస్ నుంచి కూడా పెట్టుబడులు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ప్రధానంగా దుబాయ్, సౌదీ లాంటి ప్రాంతాల నుంచి కూడా డబ్బులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ డబ్బులు ఏ రూపంలో వచ్చాయి, ఆ తర్వాత చిత్ర నిర్మాణం జరిగిన తర్వాత సినిమాకు సంబంధించిన బిజినెస్ ఎంతవరకు జరిగింది, ఆ బిజినెస్ తర్వాత పూర్తి స్థాయిలో లాభాలు ఎంతవరకు వచ్చాయనే దానిపై కూడా పూర్తిగా ఐటీ శాఖ అధికారులు దృష్టి సారించారు. మొత్తం 2,300 కోట్ల రూపాయల వరకు కూడా ఇందుకు సంబంధించి చిత్రానికి సంబంధించి కలెక్షన్కి వచ్చిన నేపథ్యంలోని అందులోని ఖర్చు ఎంతవరకు పెట్టడం జరిగింది, దాంతోపాటు చిత్ర ప్రమోషన్లోని ఎంతవరకు ఖర్చు పెట్టారు, దాంతోపాటు ఈ డబ్బులకు సంబంధించిన పంపకాలు ఏ విధంగా జరిగాయి. ఎందుకంటే ఐటీ శాఖ ప్రధానంగా చూస్తున్న అంశం ఏదైతే ఉందో ఈ చిత్రానికి సంబంధించిన లాభాలు వచ్చిన దాదాపు 1,500 కోట్ల రూపాయలను పంపకాలు చేసి పూర్తి స్థాయిలోనే ఆదాయ శాఖకు వచ్చే పన్నులను ఎగ్గొట్టారు అనేది మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నమాట. దాన్నే ఫోకస్ చేస్తూ ఈ చిత్రానికి సంబంధించిన దాదాపు ఈ 1,500 కోట్ల రూపాయలకు సంబంధించిన లాభాల్లోని ఎంతవరకు ఆదాయ పన్ను శాఖకు పన్నుల రూపంలో చెల్లించారు అనే దానిపై కూడా పూర్తిగా ఫోకస్ పెట్టారు. 30% వరకు కూడా పన్నులు చెల్లించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలోని వాటిని ఎగ్గొట్టారు అనే దానిపై కూడా ఆదాయ పన్ను శాఖ తనిఖీలు కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా దాంతోపాటు ఈ మైత్రి మూవీ మేకర్స్ సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉంటారో దానికి సంబంధించిన వ్యాపార భాగస్వాములకు సంబంధించిన ఇళ్లతో పాటు బ్యాంకు లాకర్లు కూడా ఓపెన్ చేసి అక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే మైత్రి మూవీకి సంబంధించిన కార్యాలయాలు ఇటు తెలంగాణలోని హైదరాబాదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉన్నాయి. వాటి కూడా ఫోకస్ పెట్టే అవకాశాలు మనకి స్పష్టంగా కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన ప్రొడ్యూసర్స్కి సంబంధించిన తనిఖీలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఇళ్లలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఆ తర్వాత ఈ చిత్రానికి సంబంధించి లాభాల విషయంలోని 20% వరకు డైరెక్టర్ ప్రొడ్యూసర్, దాంతోపాటు డైరెక్టర్గా ఉన్న ప్రొడ్యూసర్ తీసుకుంటే మరోపక్క 30% లాభాలను హీరో అల్లు అర్జున్ తీసుకున్నారు.
వీళ్ళపై కూడా ఆదాయ పన్ను శాఖ ఫోకస్ పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ చిత్ర నిర్మాణం తర్వాత ఈ లాభాల విషయంలో పంపకాలు జరిగిన విషయంలోని వీళ్ళు ఎంతవరకు ఇన్కమ్ ట్యాక్స్కు పన్నుల రూపంలో చెల్లించారు లేదా అనే దానిపై కూడా ఫోకస్ పెడుతున్నారు. ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించిన నిర్మాణ సంస్థకు సంబంధించిన వారిపై కూడా పూర్తిగా ఈ ఆదాయ పన్ను శాఖ తనిఖీలు కొనసాగించిన తర్వాత ఆ తర్వాత డైరెక్టర్తో పాటు హీరోకి సంబంధించి లావాదేవీల్లో కూడా వీళ్ళు తనిఖీలు చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్లోని ఒక చర్చ మాత్రం జరుగుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే చాలా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పుష్ప 2 నిర్మాణం జరిగిన తర్వాత నిర్మాణానికి సంబంధించి డబ్బులు పెట్టుబడి ఆ తర్వాత కలెక్షన్ల విషయంలోని ఆదాయ పన్ను శాఖకు ఎంతవరకు పన్నుల రూపంలో చెల్లించారు, ఎంతవరకు ఎగ్గొట్టారు అనే రూపంలో మాత్రం ఖచ్చితంగా ఆదాయ పన్ను శాఖ తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. ఇది ఒక్కరోజు 2 రోజులు కాదు, దాదాపు 5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం ఒక చర్చ మాత్రం టాలీవుడ్ సర్కిల్లో జరుగుతూ ఉంది. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. సంక్రాంతికి తిరిగి